నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మంచి గడప దాటేలోపు చెడు ఊరంతా తిరిగి వస్తుందని చెప్తారు జనరల్గా. అయితే ఏపీలో ఏదైతే శ్రీవారి కేంద్రంగా టీటీడీలో జరిగినటువంటి కల్తీ నెయ్యి వ్యవహారము రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా ఒక కుదిపేసింది. దాంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువుల యొక్క మనసుల్ని హరించి వేసింది. ఇంత పాపాన్ని గుడిగట్టారా స్వామి అని చెప్పి. జనరల్గా ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నివేదికలు ఇచ్చారో ప్రభుత్వాలకు సంబంధించి, సెంట్రల్ కమిటీలకు సంబంధించి, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అత్యున్నత సంస్థలో ఏదైతే డైరీల యొక్క వ్యవహారం చూస్తూ ఉంటుందో ఎన్డీటీవీ, దీనికి సంబంధించినటువంటి వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా బాబు గారు ఏం చెప్పారంటే, దీంట్లో జంతువుల యొక్క అవశేషాలు, దాంతోపాటు కొవ్వు కలిసినదని చెప్పి ఆయన చెప్పడం వాస్తవం. ఆయన పార్టీకి ఆయన ఏదో చెప్పడం అని కాదు, వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా చెప్పినాడు. ఈ యొక్క వ్యవహారం ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వంలోని ఒక సిట్ కమిటీ ఏర్పాటు చేయటం, ఆ సిట్ పైన మాకు నమ్మకం లేదనడం, స్వయంగా వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టు వరకు పోయి ఆయన మాకు మీ ఆధీనంలో ఏదైనా విచారణ చేస్తే మాకు ఓకే అని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్పినాడు. ఏంద్రని ఆయన ఇంత కాన్ఫిడెంట్గా చెప్పినాడని చెప్పి, అంటే దీంట్లో అంతా ఆయన అసలు ఏ తప్పు చేయలేదేమో అనుకున్నారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు. కానీ నిన్న స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, ఇంకా ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు, అదేవిధంగా బీజేపీకి సంబంధించి మాధవ్ గారు, ఇంకా పయ్యవాల్ కేశవ్ గారు, ఇలా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాబినెట్లో ఎవరైతే చీఫ్స్ ఉంటారో వాళ్ళందరూ ఒకే వేదిక పైకి వచ్చి జరిగినటువంటి వ్యవహారం ఓపెన్గా చెప్పినారు. ఎందుకంటే నేను చెప్పినట్టు మంచి గడప దాటిలో చెడు ఊరంతా తిరిగేసి వస్తుంది. వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు కల్తీ వ్యవహారమే లేదు, కల్తీ అసలు చేయలేదు, మీరు ముక్కు నేలకు రాయాలా, మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి వైసీపీ వాళ్ళు ఈ రోజున అవాకులు చవాకులు వెళ్తున్నారనమాట, సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్లో కానీ. అయితే ఇది కాదు, జరిగినటువంటి విషయం పాయింట్ టు పాయింట్ ఏ విధంగా వీళ్ళు కల్తీ చేశారనేది క్లియర్ కట్గా ఏపీ ముఖ్యమంత్రి బాబు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పయ్యవాల్ కేశవ్ గారు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఏ రోజున అంటే 2022లో ఏం జరిగింది, అసలు ఏదైతే బోరేబాబా డైరీ ఉన్నదో ఆ డైరీ వాళ్ళు ఎట్లా ఈ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినారు, అసలు మార్కెట్లో 600 రూపాయలు, 650 రూపాయలు, 700 రూపాయలు విలువ చేసేటువంటి ఈ నెయ్యిని వీళ్ళు కేవలం 360 రూపాయలకు ఏ విధంగా కాంట్రాక్ట్లోకి తీసుకోగలిగినారు, ఇలాంటి ప్రతి ఒక్క లాజికల్ చెప్తూ దీంట్లో పామాయిలు, అదేవిధంగా కెర్నల్ ఆయిల్, ఇలా రకరకాలటి కలిపినారని చెప్పి వాస్తవంగా చెప్పినారు. ఇక్కడ ఓవరాల్గా తేల్చింది ఏంటంటే, ఏదైతే సిబిఐ ఆధీనంలో జరిగినటువంటి ఆ విచారణలో ఈ ఛార్జ్ షీట్లో క్లియర్ కట్గా పెట్టడం జరిగింది. ఏమేమి పెట్టారంటే, ఈస్టర్ కెమికల్స్, వీళ్ళు కలిపినటువంటి కెమికల్స్, ఇంకా మోనోగ్లిసరిక్ యాసిడ్, అదేవిధంగా ఎసిటిక్ యాసిడ్, ఇవన్నీ కలిపినారని చెప్పి ఏదైతే సిబిఐ ఆధీనంలో జరిగినటువంటి విచారణలో తేలిపోయింది. అసలు అంటే వైసీపీ వాళ్ళు ఏమన్నారు, దీంట్లో యాడన్ని యాసిడ్లు కదా కలిపింది, పంది కొవ్వులు ఏది కొవ్వు కలపలేదు కదా అని చెప్తున్నారు. ఒరే, ఇంత తిన్నా తిన్నట్టే జరిగినటువంటి లూటీ ఏకంగా 250 కోట్ల రూపాయలు లూటీ చేసేసి, దొంగతనం చేసేసి, ఆడ దీంట్లో పంది కొవ్వు లేదు, కొవ్వు లేదు అని చెప్పి మీరు బొకాయించి తప్పించుకుందాం అంటున్నారు. ఈడ ఓపెన్ జరుగుతున్నటువంటి లాజిక్ ఏదంటే, నేను ఏదైతే ఈ 3 కెమికల్స్ చెప్పానో ఇది ఏకంగా కొరియా నుంచి ఇంపోర్ట్ చేశారు. అసలు ఈ ఆయిల్స్ తయారు చేయడానికి కూడా ముఖ్యంగా ఈ యొక్క జంతువుల యొక్క అవశేషాలు, ఈ కొవ్వు వాడతారనేది వాస్తవం. అది మనకు గూగుల్ చేసినా కూడా అర్థమవుతుంది. ఈ విచారణ నిమిత్తం ఏదైతే వీళ్ళు 250 కోట్ల రూపాయలు హరించి వేశారో, దొంగతనం చేసేశారో, కబ్జా చేశారో, అవినీతి చేశారో, లూటీ చేశారో, ఈ వ్యవహారాన్ని రాటు తేల్చడానికి ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళని బయటికి తీయడానికి ఇంకా స్వయంగా ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దిగింది ఈ విచారణలోకి. ఈ ఈడీ దిగిందంటే ఎట్టుంటుందో మన విచారం మనకు తెలుసు. ఈ దేశంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా కూడా వీళ్ళు షెల్ కంపెనీలు పెట్టినా కూడా ఆ షెల్ కంపెనీల ద్వారా మళ్ళీ తిరిగి డబ్బు వైట్గా మార్చుకొని ఎక్కడికి వచ్చాం కూడా ఎక్కడ అంతిమ లబ్ధిదారుడు, ఎవరికి వచ్చింది ఈ డబ్బు అనేది తేల్చడానికి ఈడీ సిద్ధంగా ఉండాలి. నేను కుండ బద్దలు కొట్టి చెప్పగలుగుతా, ఏదన్నా కల్తీ మద్యం వ్యవహారమో లేకుండా ఉంటే మద్యం స్కామ్లోనో ఏ విషయంలో అయినా సరే ఆడ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల మధ్య వీళ్ళకి ఏదో లాలిచి జరిగిందని చెప్తానే ఉన్నారు. అది కూడా నమ్మను. ఎందుకంటే స్వయంగా ఒక హోదాలో, ఒక స్థాయిలో ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయినారు, చివరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయినారు. ఓవరాల్గా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ దేవుడి దగ్గర పవిత్రంగా చూసేటువంటి ఏదైతే తిరుమల లడ్డు అంత తృప్తిగా పెద్ద పెద్ద కోటీశ్వరులు, కోట్లను కోట్లు ఉండేవాళ్ళు కూడా ఆడ తిరుమలలో ఉన్నటువంటి 5 స్టార్ హోటల్స్ కానీ ఏదైనా సరే అక్కడ పోయి ఒక్క పూట భోజనం 500 రూపాయలు పెట్టి తినచ్చు. కానీ దేవుడు ప్రసాదం అని అందరూ అందరితో పాటు కలిసి కూర్చొని ఒక బంతిలో కూర్చొని తిని వెళ్తూ ఉంటారు. అంత తృప్తిగా, మనసు అంత ప్రశాంతంగా ఉంటుందని చెప్పి పెద్ద పెద్ద కోటీసులు సైతం అటువంటి చోట వీళ్ళు ఈ కెమికల్స్ అన్నీ కలిపి, దీనికి సంబంధించిన ఫ్యాటీ యాసిడ్స్ అన్ని కలిపి ఈ ఏదైతే తయారు చేశారో ఇది కేంద్ర పెద్దల దృష్టికి వెళ్ళింది. ఇక్కడ భారతదేశంలో రూలింగ్ ఉండేది బీజేపీ పార్టీ, ముఖ్యంగా ఎన్డీఏ కూటమి నడుస్తుంది. ఏది ఎలాంటి వాళ్ళు ఎంత లాబింగ్ చేసినా కూడా,
ఈ తప్పు చేసినటువంటి దొంగలు ఖచ్చితంగా బయటపడతారు. ఓవరాల్గా నిన్న ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలోని క్యాబినెట్లో ముఖ్యులు నిన్న సమావేశం పెట్టి జరిగినటువంటి విషయం పోసుకొచ్చినట్టు చెప్పారో, తర్వాత గుమ్మడికాయలు దొంగ ఎవర్రా అంటే భుజాలు దండుకునే చందాన ఆ రోజున టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు నిన్న క్లారిటీగా చెప్తున్నారు. సరే ఈడేం పందికొవ్వులో ఏం కలవలేదు కదా, కల్తీ జరిగిన మాట వాస్తవమే అని చెప్పి ఆయన ఓపెన్గా ఒప్పుకున్నాడు. నాకేమనిపిస్తుందంటే గుడ్డి కంటే మెల్ల మేలు కదా అనే చందాన వైసీపీ వాళ్ళు అయితే దొరికిపోయినారు. పూర్తిగా మనం కల్తీ చేయలేదు చేయలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మీడియా సమావేశం పెట్టి ఆయన మాట్లాడడం జరిగింది. ఒక్క రోజు గ్యాప్ లోపే అంటే మీరు ఇరుక్కుంటే ఇరుక్కోండి, సావండి, నా వరకు రాగాకండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్ ఇచ్చారో ఏమో మనకు తెలియదు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు ఇంకా ఏదైతే ఆత్మాహుతి దాడులు అంటారు కదా, ఈవెన్ పాకిస్తాన్లో స్వయంగా సెల్ఫ్ బాంబర్స్, ఆ విధంగా తనను తాను సమర్పించుకోవడానికి కుండ బద్దలు కొట్టినట్టు ఒప్పేసుకున్నాడు. కల్తీ జరిగింది, అయితే పందుకో ఈయన్ని కలవలేదు కదా అని చెప్పి దీన్ని సుమోటగా తీసుకొని ఈ రోజున కోర్టు వారు కానీ, ఈ చట్టం కానీ, పోలీసు వారు కానీ ఈయన పైన కేసు రిజిస్టర్ చేసి ఫస్ట్ ఈయన ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రజలు కోరుతానే ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో, టెక్నికల్గా అదేవిధంగా లీగల్గా ఏ విధంగా ముందుకెళ్తారో ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ధన్యవాదాలు.